అయోధ్య రాముడి సొమ్ముని స్టాక్ మార్కెట్లో కూడా పెట్టేశారు. ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోంది అయోధ్య రామాలయంలో విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవకలపైన. ఈ అవకతవకలు చేసినటువంటి వ్యక్తులు చెయ్యని వ్యసనం లేదు, వ్యాపారం లేదు. ఆ తరహాలో కనిపిస్తుందనమాట. ఎక్కడైనా కానీ ల్యాండ్స్ కొనుగోలు చేయడము, వడ్డీ వ్యాపారాలు చేయడము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడము, ఇట్లాంటి వ్యవహారాలు అన్నీ ఉన్నట్టుగా సిట్టు పరిశీలనలో తేలింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు రోజుకొక రకంగా మలుపు తిరుగుతున్నాయి. స్నేహితులు, బంధువుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడం ద్వారా ఈ అక్రమార్జనని మళ్ళీ షేర్ మార్కెట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. 2 రోజులుగా దీనికి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు వాళ్ళందరి ఇళ్లల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డబ్బు కట్టలు, బంగారు ఆభరణాలతో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలానే 30 బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా ఈ డబ్బులు చిన్న చిన్న మొత్తాలుగా జమ చేసినట్టుగా గుర్తించారు. వాటన్నిటిని బయటికి వెలికి తీస్తున్నారు. అయోధ్య రామాలయంలో చోరీ చేసిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా అనుకల్ప మిశ్రా, ఆయన సహనిందితుడు అవినాష్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో రాముడి డబ్బు. అది సేవ కోసం, హిందూ ధర్మం కోసం అని చెప్పని అందరూ విరాళాల రూపంలో లేదా ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి వాటిని వీళ్ళు ఎన్ని రకాలుగా ఉపయోగించాలో అన్ని రకాలుగా ఉపయోగించారు. అయోధ్యలో 1 ఎకరం భూమి కొని అక్కడ ఒక హోటల్ కట్టాలి, దాని నుంచి లాభాలు ఆర్జించాలి అంటే వీళ్ళకి ఉన్న కోరికలన్నీ కూడా రాముడి సొమ్ముతో తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. సిట్ చేస్తున్నటువంటి ఎంక్వైరీలో రోజుకొక కొత్త విషయం అయితే బయటకు వస్తుంది. ఫైనల్గా ఈ కేసు ఎటు లీడ్ చేస్తుంది, అసలు మొత్తంగా ఎంత చోరీ జరిగిందనేది లెక్క తేల్చగలుగుతుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది.